హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ పేరేంటో తెలుసా? తెలిస్తే కనుక కమెంట్ చేసేయండి. దీన్ని తపాలా చెక్క అంటారు. 90s కిడ్స్కి వన్ ఆఫ్ ఫేవరెట్ డిష్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసో తెలీదో కమెంట్ చేసేయండి. ప్రాసెస్ చూపించేస్తాను. అలాగే ఈ తపాలా చెక్కని 2 టైప్స్ ఆఫ్ చేస్తారంట రెసిపీ. ఒకటి స్వీట్ ఐటెం బెల్లంతో చేస్తారు, 2 హాట్ అనమాట. బట్ స్వీట్ కంటే ఈ హాట్ ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది రెసిపీ. ప్రాసెస్ చూసేద్దాం. 2 కప్పులు బియ్యపిండి తీసుకుని జల్లించేసుకుని అందులో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే చాప్డ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇలా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వెడల్పాంటి మూకుడు తీసుకుని తడి లేకుండా చూసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఈ కలిపిన చపాతీ పిండి ముద్దలో చిన్న ముద్ద తీసుకుని మొత్తం మూకుడంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎంత పలచగా వస్తే అంత పలచగా చేసేసుకోవాలి. అలాగే ఇంకోటి మర్చిపోయాను, ఇందులో కలిపిన వాటరు నార్మల్ వాటర్ కంటే బాయిల్డ్ వాటర్, కొంచెం గోరువెచ్చగున్న వాటర్ పోస్తే కనుక ఇంకొంచెం మెత్తగా ఉంటుందంట. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సో ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసి రెండో సైడ్ తిప్పేసుకుంటే చాలా క్రిస్పీగా మెత్తగా కూడా ఉంది. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.